భారతదేశం వర్చువల్ మీటింగ్‌లో ఏ దేశంతో రక్షణ మరియు వ్యాపార లావాదేవీల యొక్క ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది? 9 ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం పేరేంటి? జపాన్ యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు? భారతదేశం అనేది ఇటీవల ఈ మధ్య కాలంలో యుఎన్ఓలో ఏ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వంగా పొందడం జరిగింది? ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంతర్జాతీయ సమాచారంతో మీ ముందుకు రావటం జరిగింది. నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం. ముందుగా అంతర్జాతీయ పరమైనటువంటి సమాచారంలో న్యూస్ అనాలిసిస్‌లో మొదటిగా వచ్చే న్యూస్ యొక్క అనాలిసిస్ యొక్క వివరాలేంటో మనము చూద్దాం. అంతర్జాతీయ న్యూస్‌లో చెప్పబడే ముఖ్యమైనటువంటి న్యూస్ అనాలిసిస్‌లో ఇండియా, యూఎస్ఏ. భారత్ మరియు యూఎస్ఏకి మధ్య ఇటీవల ఈ మధ్య కాలంలో వర్చువల్ మీటింగ్‌లో రక్షణ మరియు వ్యాపార లావాదేవీల యొక్క అంశాల గురించి ప్రస్తావించారండి. ఇటువంటి రక్షణ మరియు వ్యాపార సంబంధించినటువంటి సదస్సులను ఇండియా మరియు యూఎస్ఏ అనేది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించుకుంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఇదివరలో భారత్ అనేది అమెరికాతో ఏ పరమైనటువంటి డిఫెన్స్ రిలేషన్ కలిగి ఉంది, ఏ పరమైనటువంటి అంశాల్లో సైన్ చేసింది, అదేవిధంగా భారత్ అనేది అమెరికాతో ఏ ఇయర్ నుంచి డిఫెన్స్ సంబంధించినటువంటి అంశాలతో దృఢమైనటువంటి సంబంధాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇటువంటి యొక్క ప్రశ్నలకు మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశం అనేది అమెరికాతో 2012 నుంచి ఈ రక్షణపరమైనటువంటి విధానాల్లో దృఢమైనటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరుగుతుందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే భారత్ అనేది అమెరికాతో ఏ పరమైనటువంటి అంశాల్లో సైన్ చేసుకుంది, ఎందులో సైన్ చేయలేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెమోవా అంటే ఏమిటి, కంకాసా అంటే ఏమిటి, బెకా అంటే ఏంటో మీరు తెలియాలి. లెమోవా అంటే ఏమిటంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అని అంటామండి. ఇది ఒక రక్షణ పరమైనటువంటి అగ్రిమెంటు. భారత్కి అమెరికాకి మధ్య జరిగినటువంటి ఈ అగ్రిమెంట్లో భారత్ అనేది ఆల్రెడీ సైన్ చేసింది అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? భారత్ అనేది లెమోవాలో సైన్ చేసింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కంకాసా అంటే ఏంటో తెలియాలండి. కంకాసా అంటే మీనింగ్ ఏంటంటే కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటాం. ఇది ఒక మిలిటరీ సంబంధించినటువంటి అగ్రిమెంట్ అండి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భారత రక్షణ పరమైనటువంటి అంశాల్లో ఎటువంటి సమయాల్లోనైనా సరే ఆపదలో ఉన్న సమయంలో భారత రక్షణ విభాగానికి అమెరికా అనేది తోడ్పాటు కల్పించడం, అలాగే అమెరికా మిలిటరీ టెక్నాలజీని మనకి కల్పించడం. ఇటువంటి అగ్రిమెంట్నే మనం ఏమంటామంటే కంకాసా అంటే కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటాం. దీన్ని మనం 2+2 డైలాగ్ అంటామండి. ఈ 2+2 డైలాగ్ అనేది మనకి 1947 నుంచే భారత్కి అమెరికాకి మధ్య ఈ పరమైనటువంటి రిలేషన్స్ ఉందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే బెకా. బెకా అంటే ఏమిటంటే ఇది ఒక మిలిటరీ పరమైనటువంటి ఒడంబిక. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటామండి. ఇందులో భారతదేశం అనేది సైన్ చేయలేదు. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి లెమోవా, కంకాసా, బెకా ఇందులో భారతదేశం సైన్ చేయలేనటువంటి విభాగం ఏదంటే బెకా. ఇది భారత్కి అమెరికాకి మధ్య రిలేషన్, రక్షణ పరమైన రిలేషన్లో ఈ మధ్య కాలంలో మరియు ఇటీవల ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వర్చువల్ మీటింగ్లో చర్చించుకున్నటువంటి అంశాలు. ఇది అమెరికా భారత్ మధ్య రిలేషన్గా మీరందరూ కూడా. ఇక తరువాత అంతర్జాతీయ పరంగా వచ్చే న్యూస్లో 9 ఉపగ్రహాలను సక్సెస్ఫుల్గా చైనా అనేది ఎల్ఓసి అనే ఒక స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే చైనా అనేది ఈ ఉపగ్రహాలను ఏ రాకెట్ మీద ప్రయోగించింది? లాంగ్ మార్చ్ 2 అనే రాకెట్ మీద 9 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలు అనేవి జిలిన్ గ్రూప్ మరియు గోఫెన్ గ్రూప్లో చెందినటువంటి శాటిలైట్గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిందంటే ఎల్ఓసి అనే ఒక ఆర్గనైజేషన్, స్పేస్ ఆర్గనైజేషన్ నుంచి పంపించినటువంటి శాటిలైట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం ప్రయోగించిందంటే చైనా. అయితే చైనా ప్రయోగించినటువంటి ఈ 9 ఉపగ్రహాలు ఉన్నాయి చూసారా, ఇవి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాం. ఇవి అత్యంత ఆధునిక పరమైనటువంటి అగ్రికల్చర్లో, ఫారెస్ట్లో,
అత్యంత ఆధునికపరమైనటువంటి సమాచారాన్ని అందించగలిగే ఉపగ్రహాలుగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే రానున్న కాలంలో చైనా అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అగ్రికల్చర్, ఫారెస్ట్ సంబంధించిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేది అందుబాటులోకి రానున్నాయి అనేది ఈ యొక్క ప్రయోగంతో మనకు తెలిసినటువంటి సమాచారంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చైనా అనేది 9 శాటిలైట్లను ప్రయోగించినటువంటి విధానము. ఇక తర్వాత జపాన్ యొక్క నూతన ప్రధాని విషయంలో ఆల్రెడీ మనం గత ఒక వారం నుంచి న్యూస్లో తరచుగా చెప్పుకుంటున్నటువంటి న్యూస్ జపాన్. అయితే జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే గారు అనారోగ్య కారణంగా రాజీనామా చేస్తున్నట్లుగా ఆల్రెడీ మనకు 2 వారాల క్రితమే ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఆయన స్థానంలో ఆయన యొక్క శిష్యరికంలో పనిచేసినటువంటి రూలింగ్ పార్టీకి చెందినటువంటి జపాన్ నూతన ప్రధానమంత్రిగా యోషిహిడో సుగా అనేవారు నూతన జపాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ జపాన్ యొక్క నూతన ప్రధానమంత్రి పేరు ఏంటంటే యోషిహిడో సుగా. ఎవరి స్థానంలో? జపాన్ యొక్క ఫార్మర్ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే స్థానంలో. ఇంకొక విషయం ఏంటంటే షింజో అబేకి నమ్మినటువంటి రిలేషన్గా దగ్గరగా ఉన్నటువంటి కలిగినటువంటి విలువ కలిగినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఆయన పేరే సుగాగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. యోషిహిడో సుగా. ఈయన కూడా షింజో అబేకి అత్యంత సన్నిహితం కలిగినటువంటి రిలేషన్గా, అలాగే అత్యంత సన్నిహితం కలిగినటువంటి విలువలకు గౌరవించినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. అంటే దీన్ని బట్టి భారత్కు కూడా జపాన్తో కలిగినటువంటి గుడ్ రిలేషన్కి సందర్భాల్లో దగ్గరికి వచ్చే రోజులు అనేవి రాబోతున్నాయని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది జపాన్ నూతన ప్రధానమంత్రి అయినటువంటి యోషిహిడో సుగా తాలూకా ముఖ్యమైనటువంటి సమాచారం. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే వీనస్ అనే గ్రహంలో ఫాస్పిన్ గ్యాస్ అనేది ఉన్నట్లుగా ఆస్ట్రానట్స్లు అనేవారు, అంతరిక్ష యాత్రికులు అనేవారు వీటిలో అంటే ఈ గ్రహంలో వీనస్ అనే గ్రహంలో ఫాస్పిన్ గ్యాస్ ఉన్నట్లుగా వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి దీంతో వీనస్ అనే గ్రహంలో మానవ నివాస యోగ్యానికి ఎటువంటి విధానం ఉంది, వాటి తాలూకా వివరణ ఏంటి, వాటి తాలూకా సమాచారం ఏంటి, అటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద ఇక్కడ ఈ వీనస్ అనే గ్రహం పైన ప్రయోగం చేశారని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఏ గ్రహంలో ఫాస్పిన్ గ్యాస్ను ఉన్నట్లుగా వెల్లడించారు కనుక్కోవడం జరిగిందంటే వీనస్. అంటే ఫాస్పిన్ అనేది ఒక కలర్లెస్ గ్యాస్ అంటామండి, కానీ ఇది మనకి అత్యంత ప్రమాదకరమైంది మరియు బ్యాడ్ స్మెల్, అంటే ఇక్కడ మనకి అత్యంత బ్యాడ్ స్మెల్ కలిగినటువంటి గ్యాస్ ఏదంటే ఫాస్పిన్ గ్యాస్ అంటాం. ఇటువంటి ఫాస్పిన్ గ్యాస్ని ఏ గ్రహం మీద కనుగొనడం జరిగిందంటే వీనస్ అనే గ్రహం మీద కనుక్కోవడం జరిగిందనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వీనస్ గ్రహం తాలూకా సమాచారం. తరువాత భారతదేశం అనేది చేరుకునే సక్సెస్ అయ్యే అత్యంత అచీవ్మెంట్ అంటాం ఏమిటంటే ఇదివరలో మనము భారత్ అనేది తాత్కాలిక సభ్యదేశంలో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్యదేశంగా నియమించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే భారతదేశం అనేది సామాజిక ఆర్థిక మండలితో అనుసంధానం కలిగినటువంటి యుఎన్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామికల్ ఆర్గనైజేషన్ అంటే ఇకోసోకో అంటాం, అనుసంధానం కలిగినటువంటి యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. అంటే యుఎన్ కమిషన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే ఆర్గనైజేషన్తో భారత్ అనేది సభ్యత్వం పొందింది. అంటే ఇందులో మనకి 2021 నుంచి 2024 వరకు కూడా ఇదే పరమైనటువంటి సభ్యత్వాన్ని అనేది భారతదేశం అనేది కలిగి ఉంటుందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంతో భారతదేశం అనేది ప్రపంచంలో మహిళా సాధికారికత, మహిళా తాలూకు ఉపాధి, మహిళల తాలూకు రక్షణ, మహిళల తాలూకు సంరక్షణ అనే వాటిలో అత్యంత వేగవంతంగా యాక్టివ్గా ప్రపంచ దేశాలతో ముందడుగు వేస్తుందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశం అనేది యుఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్లో సభ్యత్వం కలిగినటువంటి పరంగా వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే యుఎన్ ఎకనామికల్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ కల్చర్ ఆర్గనైజేషన్కు అనుసంధానమైనటువంటి యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్. అంటే యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ని 1946లో స్థాపించారండి. దీని యొక్క ప్రధాన ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రపంచ మహిళల యొక్క ఉపాధి, ప్రపంచ మహిళల యొక్క సాధికారికత, ప్రపంచ మహిళల యొక్క సంరక్షణ,
అనే వాటిలో ఇక నుంచి భారతదేశం కూడా అత్యంత వేగవంతంగా పాలు పంచుకోబోతుంది అనేది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందులో భారతదేశం అనేది ఎన్ని సంవత్సరాల వరకు సభ్యత్వంగా కలిగి ఉంటుందంటే 2021 నుంచి 2025. ఇది యుఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ తాలూకా సమాచారం. ఈ యొక్క సమాచారం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంతకీ యుఎన్ఓలో భారత్ అనేది ఇటీవలలో తాత్కాలిక సభ్యదేశంగా ఎందులో చేరిందంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇప్పుడు భారతదేశం అనేది ఎకనామికల్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ కల్చర్ అయినటువంటి అనుసంధానమైనటువంటి యుఎన్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్లో భారత్ అనేది సభ్యత్వాన్ని చెందింది. ఎన్ని సంవత్సరాలు కన్నా అడుగుతాడండి? 4 సంవత్సరాలు, 2021 నుంచి 2025. సో ఇదండి ఈరోజు మనం చర్చించుకునే ఇంపార్టెంట్ అయినటువంటి అంతర్జాతీయ న్యూస్ తాలూకు వివరాలండి. మరికొన్ని ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ తాలూకు ఈవెంట్స్తో రేపటి క్లాస్లో కలుద్దాం. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. జై హింద్.